సో ఇది లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్. మనం ఈ ప్యాసేజ్ గురించి చూస్తున్నాం కదా. సో ఇందులో ఏంటి అంటే ఫాదర్కి రాముకి మధ్య కన్వర్జేషన్ అనమాట. ఇక్కడ ఫాదర్ ఏమంటున్నారు, కమ్ హియర్ రాము, లెట్ మీ నో వై యువర్ హెడ్ మాస్టర్స్ రిపోర్ట్ ఈస్ సో బ్యాడ్ అబౌట్ యూ అని అడుగుతున్నారు. హెడ్ మాస్టర్ నీ గురించి ఎందుకు బ్యాడ్గా రిపోర్ట్ చేశారు అని. బట్ రాము కవర్ చేశాడనమాట, నాకు తెలియదు, తను నాకు ఆపోజిట్గా ఉన్నారు అని. ఫాదర్ ఏమన్నారు, దట్ ఈస్ నాన్ సెన్స్, ఆ పర్సన్ చాలా మంచివారు అని చెప్తున్నారు. అవును, కాకపోతే అతను ఏం చెప్పారంట, హెడ్ మాస్టర్ రాము ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యాడు, అలాగే హాస్టల్ రూల్స్ బ్రేక్ చేయడం వల్ల పనిష్మెంట్ కూడా వచ్చింది అని అన్నారు. ఓకే, అండ్ ఆల్సో టీచర్ని క్లాస్లో కొంచెం ఏమంటారు ఇర్రెస్పెక్టబుల్గా మాట్లాడారనమాట. సో దానివల్ల రాము హోల్ క్లాస్ ముందు టీచర్ని సారీ అడగాల్సి వచ్చింది, అపాలజైజ్ అడగాల్సి వచ్చింది అనమాట. రాము ఏమన్నారు, లేదు టీచర్ నన్ను బ్యాడ్ నేమ్స్తో తిడుతున్నారు అన్నారు. అయితే ఫాదర్ ఏమన్నారంటే, లేదు నేను డిసప్పాయింట్ అయ్యాను రాము, నీ మీద చాలా హోప్స్ ఉండే స్కూల్కి పంపించేటప్పుడు, బట్ నువ్వు అవన్నీ హోప్స్ అన్ని డిస్ట్రాయ్ చేస్తున్నావు, నాకు బ్యాడ్ నేమ్ తెస్తున్నావు అని చెప్తున్నాడు అనమాట ఫాదర్. బట్ రాము ఏమంటున్నాడు, ఓకే సారీ డాడీ, ఇంకోసారి అలా చేయను, లేజీగా అండ్ బ్యాడ్గా బిహేవ్ చేశాను, ఐ విల్ నాట్ రిపీట్ ఇట్ అగైన్ అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఇదంతా అంతే. ఐ విల్ గెట్ అవుట్ ఆఫ్ బ్యాడ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ విల్ వర్క్ హార్డ్. రాము హ్యాడ్ టు అపాలజైజ్ బిఫోర్ ద హోల్ స్కూల్ బికాస్ హీ, ఎందుకు హోల్ స్కూల్ ముందు అపాలజీస్ అడగాల్సి వచ్చింది అని అంటే, బికాస్ హీ బిహేవ్ బ్యాడ్లీ టువర్డ్స్ హిస్ టీచర్. అవునా. సో నెక్స్ట్ వచ్చి రాముస్ ఫాదర్ వాజ్ డిసప్పాయింటెడ్ విత్ హిస్ సన్స్ బిహేవియర్ బికాస్, ఎందుకు అని అంటే తను మెయిన్గా ఏంటి రీజన్, హెడ్ మాస్టర్ ఇతని గురించి బ్యాడ్గా రిపోర్ట్ ఇవ్వడం వల్ల రామోస్ ఫాదర్ ఎక్కువగా డిసప్పాయింట్ అయ్యారని చెప్తున్నారు. ఓకే, అంతేనా కరెక్ట్. నెక్స్ట్, ఐ హ్యావ్ బీన్ లేజీ అండ్ బిహేవ్డ్ బ్యాడ్లీ వెన్ రాము స్పీక్స్ అవుట్ ఆఫ్ ద సెంటెన్స్. తన ఇంటెన్షన్ ఏంటి అని అంటే అబద్ధం చెప్తున్నాడు కాదు, అతను తన ఫాల్ట్ని హీ అడ్మైర్స్ హిస్ ఫాల్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇలా అనమాట, రైట్ బిలో సెంటెన్స్ ఫ్రమ్ ద ప్యాసేజ్ విచ్ షోస్ దట్. ఈ సెంటెన్స్ నుంచి ప్యాసేజ్లో ఎగ్జాక్ట్ సెంటెన్స్ రాయాలన్నమాట. మనం ఇలా రాముస్ ఫాదర్ హ్యాడ్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ హిస్ సన్ అంటున్నాం కదా. సో అతని మాటలు ఎలా అంటే, సి ఐ హ్యాడ్ గ్రేట్ హోప్స్ వెన్ ఐ సెండ్ టు స్కూల్, వెన్ ఐ సెండ్ యూ టు స్కూల్, అంతేనా. నెక్స్ట్ వచ్చి రైట్ బిలో ద సెంటెన్సెస్ ఫ్రమ్ ద ప్యాసేజ్ విచ్ మీన్స్ దట్ రాము విల్ నాట్ బి బోల్డ్ టు హిస్ ఫాదర్ బట్ సంథింగ్ గుడ్ అండ్ హై. ఏంటది, ఫైనల్గా ఏంటంటే తను సక్సీడ్ అవుతాను అండ్ ఎన్ రెప్యుటేషన్ ఫర్ యూ అని చెప్తున్నారు. అంతే కదా స్టోరీలో ఉన్నది కూడా. ఓకే, సో ఐ విల్ లీవ్ బ్యాడ్ కంపెనీ అంటే బ్యాడ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ని వదిలేస్తానని చెప్తున్నాడు రాము. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం.